అండ్ ఈరోజు మనం ఎంటీఆర్ బాదం మిక్స్తో 4 వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వెరైటీ వచ్చి 150 ml మిల్క్కి 1 స్పూన్ బాదం పౌడర్ మిక్స్ అండి. ఇవి వేడి పాలు. ఈ వేడి పాలుని ఈ పౌడర్లో యాడ్ చేసి ఇలా సర్వ్ చేసుకోవడం ఫస్ట్ మెథడ్ అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడం సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చి ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టుకొని 150 mlకి 1 స్పూన్ లెక్కన మీరు తీసుకున్న పాల క్వాంటిటీ ప్రకారం దాంట్లో పౌడర్ని యాడ్ చేసుకొని మనము చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక 2 minutes మనం చిక్కబడినివ్వాలి. చిక్కబడిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర పాట్స్ ఉన్నాయండి, చిన్న చిన్న పాట్స్. ఆ పాట్స్లో నేను మనం రెడీ చేసుకున్న దాన్ని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఫ్రీజర్లో బాగా ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ అయిన తర్వాత మట్కా కుల్ఫీ లాగా మనకి రెడీ అవుతుందండి. ఇది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చి మనకి ఇంట్లో కుల్ఫీ స్టిక్స్ ఉంటాయి కదా, కుల్ఫీ స్టాండ్లో ఆ మిక్చర్ని యాడ్ చేసి ఇది కూడా ఫ్రీజర్లో యాడ్ చేసి ఇలా కుల్ఫీలుగా రెడీ అవుతాయండి.